ఇచ్చిన నాగకుమార్కి మరియు మహమ్మద్ అన్న గారికి అందరి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరి సోదరమణులు మా సోదరులు జ్ఞాన వైద్యులు అందరికీ నా అష్టాంగ నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఆశ్రమంకి మొదలుగా నాన్నగారు వస్తున్నవారు ఇలా కార్యక్రమం జరిపిస్తున్నారు. నేను కూడా ఎక్సర్సైజ్ వచ్చినాను మొదలకి, కానీ ఇప్పుడు ఆయన బొమ్మలు అయిన తర్వాత ఇది నాకు ఈ మొదటి అవకాశం వచ్చింది. ఈ 14 వార్షికోత్సవ సందర్భంగా నా సుకృతము అని తెలియజేస్తూ నా ఒక పెద్దలు చెప్పిన 2 వాక్యాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆత్మ ఎందున ఆకాశము నుంచే ఆకాశమందున అనిలంబు పుట్టే అనిలంబు వలన అగ్నిహోత్రుడు పుట్టే అగ్నిహోత్రము వలన అప్పు పుట్టే అప్పు ఎందున మహా హవనస్థిరుడు పుట్టే అవని ఎందున ఔషధుడు అన్నము పుట్టే అన్నము అందున 40 చెట్ల సంతు జాగంబులాయను ఈ రీతి పరమాత్మ మాయ వలన రమ్య గుణరామ భద్రాది రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత. ఇప్పుడు ఈ సృష్టి ఎట్లా జరిగింది అన్నది ఆత్మ నుంచి ఆకాశం నుంచి వాయువు నుంచి అగ్ని నుంచి జలం నుంచి పృథ్వీ నుంచి ఔషధం నుంచి అన్నము 40 సకల జంతువులు చాలా ఈ రీతి పరమాత్మ మాయవలని నేను చెప్పడం ద్వారా తెలిసింది. కానీ ఆత్మ అంటే మనకి ఇప్పుడు ఒక రక్త బిందువులను కోటి జీవాలు అంత చిన్నదాని దాంట్లో కూడా ఆ పరమాత్ముడు ఉండడు. మనకి ఆకాశం ఎంతో పెద్దదంటే కోట్ల పైన కూడా మనం చిన్నదానికంటే చిన్న జీవాలుగా ఈ భూమినే ఒక చిన్న వస్తువుగా ఉంది. ఈ బ్రహ్మాండము ఈ ప్రపంచంలో ఎవరు ఇంతవరకు విజ్ఞానం కానీ అందుకోలేనంత పెద్ద విషయం. ఇప్పుడు మనం సాంప్రదాయ పద్ధతికి వస్తే అప్పటి వరకు ఆ జ్ఞానం పెద్దదంతా పెద్దది ఆ పరమాత్ముడే, ఆ చిన్నదంతా చిన్నది కూడా ఆ పరమాత్ముడే ఉన్నాడు. అనురూపం కూడా ఆ ఆత్మనే ఉందని కలిసి పెద్దలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మన సాంప్రదాయం తెలుగు చేస్తూ మొదలు నుంచి దక్షిణామూర్తి వస్తూ శివరామ దీక్షితుల పీఠం అని పెట్టుకున్నాము. శివరామ దీక్షిత పీఠం నుంచి అతను ఎన్నో సాధనాలు చేస్తూ ఈ బృహదీష్ట సిద్ధాంతానికి వాళ్ళు చాలా కృషి చేసినారు. ఇప్పుడు ఆ కృషి చేస్తూ ఈ బోధనన్నిటి కన్నా విశిష్టమైనది అద్వైత బోధనం అనేది బృహదీష్ట సిద్ధాంతం అని చేసి ఆ సిద్ధాంతస్తులు ఎంతో కృషి చేసి మనకు అందరికీ తెలియజేస్తూ ఈ భగవంతుడు ఎవరు, ఈ శరపురుషుడు అక్షర పురుషుడు అని చేసి ఆ ఆత్మనే అక్షర పురుషుడు అని చేసి అని తెలియజేస్తూ ఇప్పుడు మనము గురువు అనేది కూడా గురువుతో తీసుకున్నప్పుడు గురువునే వదిలించాలి. ఎవరితో తెలియనా, ఎవరితో సాంఖ్యం చేసినా, ఎవరితో తెలుసుకున్నా మన గురు పద్ధతి ఎవరు మనకి ఆ వస్త్రవర్తన సంగ్రహం చేసి వాళ్ళ గురువు అని చెప్పుకుంటూ వాళ్ళ గురు పద్ధతిగా వాళ్ళ గురువునే స్మరించాలి. లేదు ఇప్పుడు కొంత నాటకాలు తరఫున వాళ్ళ గురువు కాదు వీళ్ళ గురువు, ఇప్పుడు వాళ్ళకి తెలిసిలేదు వీళ్ళు తెలిసిలేదు, వాళ్ళ పూజకు పోతుంది వీళ్ళ పూజకు పోతుంది, వాళ్ళు మనవాళ్ళు కాదు వీళ్ళు మనవాళ్ళు కాదు. గురువు తత్వం తెలిసిన వాళ్ళేనా ఇది మాట్లాడేది? గురువు అంటే ఎవరు? సర్వంతర్యాన్ని ముళ్ళుగుచ్చు చదువులేక పరమాత్ముడు అయితే ఉండడో వాణి గురించి స్మరణ చేస్తున్నామే కానీ వ్యక్తిగతంగా కానీ వ్యక్తులతో కానీ ఇది గురు ప్రభువులకి ఇది అరువులు కాని వాడు. ఎప్పుడైతే నీ సంకల్పంలో నీకు ఎప్పుడైతే ఎవరో ద్రోహం చేసినాడో, ఎవరో చెడ్డ చేసినాడో, ఎవరో మంచి చేసినాడు, ఇట్లాంటివన్నీ నీ సంకల్పంలో ఒకడు మంచి చేసినాడు వచ్చినప్పుడు వాని గురించి ఏదో మంచి చేయాలనుకున్నాము, ఎవరో నేను శ్రద్ధ చేసినప్పుడు వచ్చినప్పుడు కనిపించినప్పుడు మనకి ఉద్రిక్తం కలిగి మనకి ఏమన్నా క్రాస్ చేయాలనుకున్నాము, ఎవరో నీకు సాయం చేసినప్పుడు మనకి ఏ రీతిగా సహాయపడాలనుకున్నాము. ఏదైతే సంకల్పము లేని వాడు నడుస్తూ ఉంటాడో వాడు ఈ అచల పరిపూర్ణానికి అనువడానికి కలిసి పెద్దలు చెప్పిన విషయాలు, నా గురు పరమాత్మ చెప్పిన నాకు అనే విషయాలు, ఈ సాంప్రదాయ పద్ధతి ప్రకారం చెప్పుకొచ్చిన విషయాలే కానీ ఇది నాది కాదు. ఏ పరమాత్మ కృష్ణ పరమాత్ముడు అయినా వాడు కూడా ఆ సాలీపు మహర్షి దగ్గర 12 ఏళ్ళు సేవ చేసి ఆ కృష్ణ పరమాత్మ అనుకునేవాడు కూడా తనను తాను తెలుసుకోలేకపోయినాడు.
తనని తెలుసుకోవడానికి ఈ గురు సాంప్రదాయంలో చేరి తనను తాను తెలుసుకుని కృతార్థడానికి కోసమే ఆ గురు పరమాత్ముడు కృష్ణ పరమాత్ముడు అనుకున్నవాడు కూడా గురువు దగ్గర గురువు తీసుకొని తర్వాత అతనికి శిష్యులై సేవలు చేసి తనను తాను తెలుసుకొని జన్మశాస్త్రం కోసము గీత రాసినాడు. ఆ గీతలో ఏమని చెప్తున్నాడు? దుఃఖములు కలిగినప్పుడు దుఃఖలేనివాడు, సుఖములు కలిగినప్పుడు సుఖలేనివాడు, కామకూడ భయములు లేనివాడు శితపద్ముడైతాడు పార్త అని చెప్తున్నాడు. అంటే అప్పుడు జ్ఞాని అవుతావు నువ్వు అని చెప్పినాడు. ఆ సంకల్పం నీకు లేనప్పుడు అప్పుడు నేను జ్ఞాని అవుతావు, ఇంకా నువ్వు జ్ఞాని కాలేదు. ఇవన్నీ తెలిసినాడు, ఇప్పుడు నడుచుకున్నాడు త్రికరణ శుద్ధిగా, మనస వాచ కర్మణ నడుచుకున్నాడు. ఇప్పుడు చెప్పినోడికి కాదు, వినినోడికి కాదు, నడిచినోడికి ప్రబోధ. ఇప్పుడు సంప్రదాయం నాకు తెలిసిన ఇంకే ముగిసిపోదు. ప్రపంచంలో శివరామ విష్ణుడు మొదలు ఎంతో మందికి చదివినాడు గురుబోధని. అందరూ తెలుసుకున్నారా, నడుచుకున్నారా? ఆ షోడశ అక్షర మంత్రాలను తెలుసుకొని ఆ పద్ధతిగా నడుచుకోవాలా? ఈ శరము అనేది అక్షర పురుషుడు అనేది సర్వంతరయామి. ఏ ముళ్ళు చూసే పరమాత్మ అయితే ఉన్నాడో ఆ ముళ్ళోక కోటి లోకాలు అన్నింటిలో అతనే ఉన్నాడు. ఈ అక్షర స్వరూపం అన్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన శరపురుషుడు శరంలో ఉన్నాడు. ఈ మన కుటుంబము, మన సంసారికము, మన వ్యవహారము ఇవన్నీ శరపురుషులు లక్షణాలు. అక్షర పురుషులు లక్షణాలు ఆ భగవంతుని, ఆ స్మరణ, ఆ గురు పరమాత్మని ఎప్పుడు సదా నిలుస్తూ మన పుట్టే వరకు ఈ దేవుడు ముందులో పోయే వరకు కూడా ఆ గురు పరమాత్మ ధ్యానం ముందు ఉండాలని గురువు కూడా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ఇట్లా నడిస్తే ఈ మార్గం దొరుకుతుంది రానికి, ఇలా చేస్తే ఈ మార్గం దొరుకుతుంది రానికి. ఒక విషయంలో ఎట్లా నిర్ణయం చేస్తున్నారు ప్రపంచంలో అంటే, నాకు ఒకటే తెలుసు, ఎవరికి తెలియదు. ఇది ఒక పెద్ద మూఢం వచ్చింది. ఇది ఎవరికి తెలుస్తుంది, ఇది తెలియదు, ఇది అదే ఇది అన్నట్టు వాళ్ళకి ఏమి తెలియదని నా భావం. ఎందుకంటే ఈ గురు పరమాత్ముడు భావంలో ఎవరైతే నడుస్తాడో వానికైనా కుదార్చుడు ఎవరు లేరు. ఊగా ఏమో నేర్చి స్వయంగా నీవు కృషి చేసి నీ అంతఃకరణంలో దాని గురించి సంశోధన చేసి కొంచెం కృషి చేస్తూ సాగేమో తారకము పెద్దలతో నేర్చుకుంటూ ఆ భావనలో ఆ ప్రకారంగా నడుస్తూ ఆ గురు సేవలు ప్రాప్తుడై ఏదో అన్నట్టు అప్పుడు ఎవడో నీతిదారుడు నదిలో పడేసి ప్రపంచం ముందుతుందంటే పెద్ద మార్పులు కాపాడినాడు చెప్తున్నాడు కలిసి కాపాడిన తర్వాత అరే నేను ఉండకుండా ప్రపంచం నేను ఆ ప్రపంచము అని చెప్తే ఈ రీతి ఉంటుంది ప్రబోధం. ఎందుకంటే వాడి భక్తులకి ఏమో చేస్తున్నాడు, ఇతరుని ప్రబోధం గురించి దాటించడానికి మార్గం కాక వాడి భక్తులకి ఏమో చేస్తున్నాడు కానీ ఇతర కోసం కాదు. ఎందుకంటే అక్షరము అనే పదార్థము తెలుసుకుంటూ ఈ గురు పరమాత్మము, ఈ శివరామ దీక్షిత సాంప్రదాయము ఇది ఇండియాలో పుట్టింది కాదు. ఇది ఎవరున్నా ఎవరు లేకుండా నడుస్తూనే ఉంటుంది శత ప్రయత్నం. ఎప్పటికీ నేనున్నా నేను పోయినా ఇది ఎప్పటికీ నిరంతరం సాగుతూనే ఉంటుంది ఈ శిష్య సాంప్రదాయం. అందుకే సరే నాకు రెండు మాటలకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా వాక్యాలు తెలియజేస్తూ ఏ సద్గురు మహారాజుకు జై. స్వామి చక్కగా ప్రవర్తించారు. ఎందుకంటే చెప్పలేదు అనుకున్నా 2 నిమిషాలు అనుకున్నా 7 నిమిషాలు చెప్పారు. చాలా సంతోషం.